సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. హనుమ రామ లక్ష్మణులనిద్దరినీ కూడా అరణ్య ప్రాంతంలో ఋషిముఖ సమీప ప్రాంతంలో కలుసుకుని వారి వివరాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత వారు సుగ్రీవుడితో మైత్రి చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు అని చెప్పి ధర్మాత్ముడైనటువంటి సుగ్రీవుడు నాకు ప్రభువు, ఆయన నా పేరు హనుమ అని చెప్పి తనను తాను పరిచయం చేసుకుని చక్కని వాక్య సంపదతో రామచంద్రుడి యొక్క మనస్సును అభిమానాన్ని మొదటి మాటలోనే పొందగలుగుతాడు హనుమ. రామచంద్రుడు చాలా సంతోషపడి హనుమ మాటలకు చాలా సంతోషపడి లక్ష్మణుడితో హనుమను ప్రశంసిస్తూ చాలా గొప్పగా మాట్లాడతాడు. ఈయన చాలా వాక్యకోవిదుడు, వాక్యజ్ఞుడు, వాక్య విశారదుడు, ఋగ్వేద యజుర్వేద సామవేదాలు చదివినటువంటి వాడు మాత్రమే ఈ విధంగా మాట్లాడగలుగుతాడు. ఎక్కడ ఈయన నోటి నుంచి ఒక్క చిన్న అపశబ్దం రాలేదు. శరీరం అంతా కూడా పరికించినా కూడా ఎక్కడ వికృతం అనేటువంటిది కనపడలేదు, అంటే వికారం అనేటువంటిది కనపడలేదు. చాలా హృదయస్థమైనటువంటి మాటలు, అంటే హృదయంగమంగా ఉండేటువంటి మాటలు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను గనక ఇటువంటి వ్యక్తి గనక నువ్వు సవిస్తరంగా చెప్పు అని చెప్పినని హనుమకి లక్ష్మణుడికి హనుమతో మాట్లాడమని చెప్పి ఆదేశిస్తాడు రామచంద్రుడు. అనంతరం పరివ్రాజక వేషంలో వచ్చినటువంటి హనుమ తన నిజరూపాన్ని ధరించి రామలక్ష్మణులనిద్దరినీ కూడా తన భుజస్కంధాల మీద తీసుకొని సుగ్రీవుడితో సఖ్యం చేయటానికని చెప్పి ఆ ఋషిముఖ పర్వతం దగ్గరికి తీసుకుని వస్తాడు. వాళ్ళిద్దరికీ కూడా అగ్నిసాక్షిగా మైత్రి కుదిరింది, రామచంద్రుడికి సుగ్రీవుడికి. అనంతరం సుగ్రీవుడు సీతాన్వేషణ నిమిత్తము ఇద్దరూ సమానమైనటువంటి బాధితులే. రామచంద్రుడు కూడా సీతమ్మ తల్లిని పోగొట్టుకున్నాడు, ఎవరో తెలియనటువంటి రాక్షసుడు అపహరించాడు. ఇక్కడ సుగ్రీవుడు కూడా రాజ్యభ్రష్టుడై అడవుల పడి తిరుగుతూ ఆయన భార్య రుమ ఆమెను కూడా వాలి పరిగ్రహించాడు. కాబట్టి కొన్ని సారూప్యమైనటువంటి లక్షణాలు ఇద్దరికీ ఉన్నాయి. సుగ్రీవుడు ధర్మాత్ముడు అని రామచంద్రుడికి చాలా చక్కగా తెలుసు. అందుకనే సుగ్రీవుడితో మైత్రి చేయటానికి రామచంద్రుడు సంకల్పించుకున్నాడు. అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరూ కూడా స్నేహితులైనారు. సీతాన్వేషణ కార్యక్రమంలో భాగంగా తప్పనిసరిగా సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని మొత్తాన్ని కూడా పిలిపించి సీతాన్వేషణ కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. అంతకుముందే వాలి వధ జరుగుతుంది. కిష్కింధ రాజ్యానికి సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుడిగా చేస్తాడు రామచంద్రుడు. ఇదంతా జరిగిన తర్వాత 4 దిక్కులకి కూడా వానర సైన్యాన్ని, అశేషమైనటువంటి వానర వీరులు, చాలా గొప్ప పరాక్రమ సంపన్నులైనటువంటి వానర వీరులందరినీ కూడా ఆయన 4 దిక్కులకి పంపిస్తాడు. 1 రోజుల గడువు విధించి 1 రోజుల్లోనే అందరూ కూడా తిరిగి రావాలి, సీతమ్మ జాడ తెలియచెప్పాలి, లేకపోతే వాళ్ళకి మరణదండన శిక్ష అని చెప్పి చెప్తాడు సుగ్రీవుడు. ఆ క్రమంలో అంగదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, మైందుడు, బిబిధుడు, గజుడు, గవాక్షుడు ఇటువంటి మహా గొప్ప వీరులంతా కూడా దక్షిణ దిక్కుగా చాలా దూరం ప్రయాణం చేసి వస్తారు. వస్తే చిట్ట చివరికి అక్కడ సముద్రం ఒకటి కనపడుతుంది. అంగదుడు చాలా నీరసపడిపోతాడు. సుగ్రీవుడు ఇచ్చినటువంటి గడువు కాస్త 1 రోజులు దాటిపోయింది. ఇప్పుడు మనం చేయగలిగినటువంటి కార్యక్రమం ఏమున్నది? సుగ్రీవుడి చేత దండించబడి మరణశిక్షకు గురి అయ్యే కన్నా కూడా ఇక్కడే ప్రాయోపవేశ దీక్ష చేయటం మంచిది అని చెప్పి సుగ్రీవుడి అంగదుడు చాలా నిరాశ నిస్పృహలకి లోనైనాడు. మిగిలినటువంటి వానర వీరులు కూడా అదే క్రమాన్ని అనుసరించారు. అంటే అంగదుడు ఆ సైన్యానికే కాదు, కిష్కింధకి యువరాజు, ఆ సైన్యానికి అటుగా వచ్చినటువంటి ఆ బలగానికి మొత్తానికి కూడా తన ఆధిపత్యాన్ని ఆయన వహిస్తూ ఉన్నాడు, నాయకత్వాన్ని వహిస్తూ ఉన్నాడు అంగదుడు. అటువంటి సందర్భంలో నిరాశ నిస్పృహలకు లోనై ఏమి చేయాలో తోచక బుద్ధి పనిచేయనటువంటి సందర్భంలో హనుమ చాలా ప్రజ్ఞాశాలి, ధీశాలి, వివేకవంతుడు. తాను ఒక్కడు మాత్రం
కార్య సాధనకి ఉపక్రమించాడు. ఏ విధంగా ఉపక్రమించాడు అంటే, అంగదుడి మనస్సు మార్చటానికి హనుమ ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంగదుడి మాటలు ఏమాత్రము కూడా ఆయన లెక్క పెట్టలేదు. ఏమంటున్నాడో చూడండి అంగదుడితో. అంగదుడు ఈ విధంగా కార్యసిద్ధి జరగలేదు అని చెప్పి నిరాశ నిస్పృహలకు లోనవుతున్నాడు. కానీ ఇది రామకార్యానికి ఏమాత్రము కూడా మంచిది కాదు. అందుకని రాజస్థానంలో ఉండవలసినటువంటి వాడు, భవిష్యత్తులో రాజు కాగలిగినటువంటి వాడు, అన్ని లక్షణాలు ఉన్నటువంటి వాడు అంగదుడు. బుద్ధి విశేషం కలిగినటువంటి వాడు, పరాక్రమ సంపన్నత ఉన్నటువంటి వాడు. కానీ ఇప్పుడు ఆ విచక్షణ జ్ఞానం అనేటువంటిది పోగొట్టుకొని ప్రాయోపవేశ దీక్షకి పూనుకుంటూ ఉన్నాడు. ప్రజ్ఞాశాలి అయినటువంటి హనుమ ఇప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా అంగదుడిలో ఉన్నాయని చెప్పి చక్కగా గమనిస్తాడు. ఏమంటున్నాడో చూడండి. బుద్ధ్యాహ అష్టాంగయా యుక్తం చతుర్బల సమన్వితం చతుర్దశ గుణం మేనే హనుమాన్ వాలినస్తుతం. రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా అంగదుడిలో ఉన్నాయి. అంటే హనుమ చాలా నిశితంగా ప్రతి విషయాన్ని కూడా గమనిస్తాడు. మంచి బుద్ధి ఉన్నది, వివేకం ఉన్నది. బుద్ధికి సంబంధించినటువంటి 8 లక్షణాలు అంగదుడిలో ఉన్నాయి. చతుర్బల సమన్వితం, రాజుకు ఉండాల్సినటువంటి 4 లక్షణాలు కూడా అంగదుడిలో ఉన్నాయి. చతుర్దశ గుణం మేనే హనుమాన్ వాలినసుతం. ఇంకా గొప్ప రాజుకు ఉండాల్సినటువంటి 14 విశేషమైనటువంటి లక్షణాలు కూడా అంగదుడిలో ఉన్నాయి. అయితే నిరాశకు గురైనప్పుడు, బుద్ధి పనిచేయనప్పుడు ఇవేవి కూడా ఆయనకి గుర్తు రావటం లేదు. హనుమ ఇప్పుడు అంగదుడికి మార్గనిర్దేశం చేస్తూ ఉన్నాడు. బుద్ధి అనేటువంటిది ఎంత చురుకుగా ఉండాలి, ఎంత పదునుగా ఉండాలి అంటే, బుద్ధ్యాహ అష్టాంగయాయుక్తం, 8 విధాలుగా బుద్ధి పనిచేయాలి ఎవరికైనా సరే. కేవలం బుద్ధి అనగానే మనం ఒకటే అని చెప్పి అనుకుంటాం. కానీ ఒకటి కాదు, అందులో చిన్న చిన్న భాగాలు ఉంటాయి. అన్నింటినీ కలిపే బుద్ధి అని చెప్పి ప్రయోగిస్తున్నాడు ఇక్కడ మహర్షి. చూద్దాం. గ్రహణం, ధారణం చైవ, స్మరణం, ప్రతిపాదనం, ఊహాపోహార్థ విజ్ఞానం, తత్వజ్ఞానం చ ధీగుణా. బుద్ధికి ఉండేటువంటి 8 లక్షణాలు. 8 లక్షణాలు సంపూర్ణంగా ఉంటేనే వాడు బుద్ధిమంతుడు అని చెప్పి నేను అనాలి. ఏమిటి 8 లక్షణాలు అంటే, ముందు వినాలి అనేటువంటి కోరిక ఉండాలి. ఒక విషయాన్ని ఎదుటి వాళ్ళు చెప్తూ ఉంటే వినాలి అనేటువంటి కోరిక ఉండాలి. చక్కగా గ్రహించాలి. వినాలి ముందు, శ్రవణం. ఆ శ్రవణ లక్షణం అనేటువంటిది 2వ లక్షణం. అనంతరం విన్నటువంటి విషయాన్ని చక్కగా గ్రహించాలి. ఏదో చెప్పుకుంటూ పోతున్నారులే అని చెప్పి నేను అనుకుంటే అది మంచి బుద్ధి కాదనమాట. అంటే ఇవన్నీ కూడా రకరకాల స్టేజెస్, బుద్ధిలో ఉండేటువంటి స్టేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి, అందరికీ ఉంటాయి. అయితే ఎవడు బుద్ధిమంతుడవుతాడు? ఈ లక్షణాలన్నీ కలిగి ఒక ఏకాగ్రమైనటువంటి స్థిరమైనటువంటి మనస్సు ఉంటేనే వాడిని బుద్ధిమంతుడు అని చెప్పి నేను అనాలి. అంతేకాదు, గ్రహించినటువంటి దాన్ని మనసులో మళ్ళీ ధారణ చెయ్యాలి, నిలుపుకోవాలి. ఊహాపోహార్థ విజ్ఞానం అంటే, ఒక ఏదైనా సందేహం కలిగిందనుకోండి, ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోగలిగినటువంటి ప్రజ్ఞ కూడా ఉండాలి. ఇవన్నీ కలిపే ఆ బుద్ధిలో ఉంటాయి. అందుకని ఈ లక్షణాలన్నీ కూడా అంగదుడు స్పష్టంగా హనుమ గమనించాడు. కేవలం ఇప్పుడు చూడటమే కాదు, చాలా రోజుల నుంచి అంగదుడిని హనుమ పరిశీలిస్తూనే ఉన్నాడు. అంతేకాదు, ఇంకా ఏమంటున్నాడు? చతుర్బల సమన్వితం, 4 లక్షణాలు చక్కగా ఉన్నాయి అంగదుడి దగ్గర. ఏంటి? సామ, దాన, భేద, దండోపాయాలు. ఈ 4 లక్షణాలు అవసరమైనప్పుడు అవసరమైనట్లుగా ఎదుటి వాళ్ళ మీద ప్రయోగించగలిగినటువంటి సామర్థ్యం కూడా అంగదుడిలో ఉన్నది. ఇంకా 14 లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి అంగదుడు ఇప్పుడు ఇంత నీరసపడిపోతున్నాడే, కాబట్టి తన్ని మంచి మార్గం వైపుకు నడిపించాలి అని ఒక గురువుగా హనుమ హితోపదేశం చేస్తూ ఉన్నాడు. అంటే హనుమలో ఎన్ని కోణాలు ఉన్నాయో చూడండి. ముందుగా గొప్ప వాక్యజ్ఞుడు, అంటే వాక్య విశారదుడు, చక్కని సంభాషణ చేయగలిగినటువంటి నేర్పరి. ఆ తర్వాత ఎంతో ఉత్సాహము, శక్తి, సామర్థ్యము, భయపడుతూ ఉండేటువంటి వాళ్ళకి అభయాన్ని ఇవ్వటము, ఇవన్నీ కూడా హనుమలో మనం అనేక సందర్భాల్లో చూస్తాం.
ఇవన్నీ కూడా మనమందరము కూడా, మనమే కాదు, ముందు ముందు వచ్చేటువంటి తరాలన్నీ కూడా అనుసరించాల్సినటువంటి, ఆదర్శంగా తీసుకోవలసినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. బుద్ధి కుశలత, ఆ బుద్ధి వివేకము అనేటువంటిది, ఆ సూక్ష్మమైనటువంటి బుద్ధి చాలా చాలా అవసరం. ఒక విషయ పరిగ్రహణం దగ్గరికి వచ్చేసరికి, ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అంటే కుశాగ్ర బుద్ధి ఉండాలి ఎవరికైనా. కుశలు అంటే ఏంటి? దర్భలు. దర్భలు చాలా పదునుగా ఉంటాయి. కుశలుడు అనేటువంటి మాట కూడా దాని మీద నుంచే వచ్చిందండి. పూర్వకాలంలో యజ్ఞయాగాదులు చేయటానికి అరణ్యంలోకి ఈ మునిబాలకులందరూ కూడా వెళ్ళేవాళ్ళు, గురువుగారు పంపించేవాళ్ళు. పంపిస్తే ఎట్లా పడితే అట్లా దర్భలు కొయ్యకూడదు. అవన్నీ కూడా ఒక గుట్టగా ఉంటాయి. వాటిని ఇట్లా పట్టుకు లాగేశారంటే చెయ్యి కాస్త చర్మం తెగిపోతుంది. అందుకని చాలా ఒడుపుగా ఆ దర్భల్ని తుంచాలి. అందుకని ఒక చిన్న చిన్న ముళ్ళులాగా, రంపపు ముళ్ళులాగా ఉంటాయి. ఆ విధంగా నేర్పరితనంతో ఆ దర్భలను కొయ్యగలిగినటువంటి వాడే కుశలుడు. ఈ మాట మనం చక్కగా గ్రహించాలి. ఇది సామాన్యార్థంలో మనం వాడుతూ ఉంటాం, కానీ ఆ మాటకి రూట్ అనేటువంటిది ఎక్కడ ఉన్నది అంటే చాలా పూర్వకాలం నుంచి వచ్చింది. ఒక పని చేయటంలో నైపుణ్యం కలిగినటువంటి వాడిని కుశలుడు అని చెప్పి నేను అంటాం. ఇక్కడ హనుమ ఈ లక్షణాలన్నీ కూడా గమనించి, బృహస్పతి సమం బుద్ధ్యా విక్రమే సదృశం పితు శుశ్రూషమాణం తారస్య శుక్రస్యేవ పురందరం. ఏమంటున్నాడు? బృహస్పతి సమం బుద్ధ్యా. అంగదుడు ఇప్పుడు ఊరికే నిరాశ నిస్పృహలకు లోనేడి అయినాడు, కానీ ఆయన బుద్ధి చాలా కుశలము, చాలా పదునైనటువంటిది. విక్రమే సదృశం పితు, తండ్రి వాలి, అంగదుడి తండ్రి వాలి కదా, వాలితో సమానమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు ఇప్పుడు ఈ విధంగా నిరాశపడుతూ ఉన్నాడు అని చెప్పి హనుమ భావించి, ఇప్పుడు అంగదుడిని ప్రేరేపించాలి, ఆయన బుద్ధి మార్చాలి, ఆయన నిర్ణయాన్ని మార్చాలి. ముందు సామ దాన భేద దండోపాయాలు అని చెప్పి 4 పెట్టుకున్నాం కదా, 4 చెప్పుకున్నాం కదా. ఇందులో ఇప్పుడు భేదోపాయాన్ని హనుమ అనుసరిస్తూ ఉన్నాడు. మిగిలినటువంటి వానరులకి, అంగదుడికి, వీళ్ళిద్దరి మధ్య కూడా భేదాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. అంటే ఏంటి? అంగదుడు నేను ప్రాయోపవేశ దీక్ష చేస్తాను అనగానే మిగిలినటువంటి వానరులంతా సరే అని చెప్పినని అంటారు. కానీ ఇక్కడ హనుమ ఆ భేదోపాయాన్ని ఏ విధంగా చెప్తూ ఉన్నాడంటే, అంగద, నీవేదో మాట్లాడుతూ ఉన్నావు, తేషు సర్వేషు భిన్నేషు తతో భీషయ అంగదం భీషణైర్బహుభిర్వాక్యై కోపాయ సమన్వితై. కొంచెం కోపంగానే మాట్లాడాడు హనుమ. అంటే పని చేయించుకోవటంలో కూడా ఒక నేర్పరితనం ఉండాలండి. ఎక్కడ గట్టిగా మాట్లాడాలి, ఎక్కడ మృదువుగా మాట్లాడాలి, అవసరమైనప్పుడు కొంచెం కోపం కూడా చూపించాలి. అలాగని అతన్ని దూరం చేసుకోవటం కాదు. ఈ లక్షణాలన్నీ కూడా హనుమలో చాలా నిశితంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. త్వం సమర్థతతరః పిత్రా యుద్ధే తారేయ వైధురం దృఢం ధారయితుం శక్తః కపిరాజ్యం యథాపిత. అంగద, నీవు అన్నిటికీ కూడా సమర్థుడవు. రేపు భవిష్యత్తులో కిష్కింధకు రాజు కాబోతూ ఉన్నావు నీవు. ఇప్పుడేంటి ఇట్లా మాట్లాడుతూ ఉన్నావు? వానర జాతికి చంచలత్వం చాలా సహజమైనటువంటి లక్షణము. ఆ చంచల మనస్థితిని, చంచలమైనటువంటి స్థితిని నీవు ఇప్పుడు చూపిస్తూ ఉన్నావా? అంతే కదా. వానర జాతి అంటే కోతి మూకలు ఒక్క క్షణం కూడా సరిగ్గా ఉండవు, కోతి పనులే చేస్తూ ఉంటాయి. ఆ మాటని ఇక్కడ ఉపయోగిస్తూ ఆ లక్షణాన్ని నువ్వు సార్థకపరుస్తూ ఉన్నావా అన్నట్లుగా కొంచెం వెటకారంగానే మాట్లాడుతూ ఉన్నాడు. నిత్యం అస్థిర చిత్తాహి కపయో హరిపుంగవ. కపులంతా కూడా అస్థిర చిత్తంతో ఉంటారు, చంచలంగా ఉంటారు, ఎప్పుడో ఒక క్షణం కూడా ఏ పని సమర్థంగా నిర్వహించరు. నాజ్ఞాప్యం విషహిష్యంతి పుత్రదారాన్ వినాత్వయ. వీళ్ళందరూ ఏదో నిన్ను అనుసరించి ప్రాయోపవేశం చేస్తారు అని చెప్పి అనుకుంటూనే భ్రాంతి పడుతూ ఉన్నామేమో, భ్రమపడుతూ ఉన్నామేమో. కానీ వీళ్ళెవ్వరూ కూడా నీతో కలిసి ఆమరణ దీక్షకి వాళ్ళు సిద్ధం కారు అని చెప్పి స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇది భేదోపాయం కదా. అంగదుణ్ణి ఇక్కడ ఒంటరిగా చేస్తూ ఉన్నాడు అనమాట. నీ మాట ఎవరు వినరు అంగదా, నీ ఒక్కడివే చివరికి మిగిలిపోతావు, జాగ్రత్త అన్నట్లుగా అంటూ ఉన్నాడు. యా చేమాం మన్యసే ధాత్రీం ఏతద్ బలమితి శృతం ఏతల్ లక్ష్మణ బాణానం ఈషత్కార్యం విదారణే. అందులో తారుడు అనేటువంటి ఒక ఆయన
ఒక వానర వీరుడు ఏం చెప్పాడంటే, అంతకుముందు వీళ్ళు స్వయం ప్రభ అనేటువంటి ఆమె యొక్క బిలంలోకి ప్రవేశిస్తారు. ఆకలి, దప్పులు వీటికి బాగా లోనయ్యి, గురయ్యి, నీరసపడిపోయి అడుగు కూడా ముందుకు వేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఎక్కడి నుంచో దాహం కూడా చాలా అవుతుంది. ఎక్కడ నీళ్లు కూడా దొరకటం లేదు. చాలా తీక్ష్ణమైనటువంటి చూపులు, దృష్టి కలిగినటువంటి వాళ్ళు వానరులు. వీళ్ళు గమనిస్తారు. ఎక్కడో ఒక చిన్న గుహలో నుంచి రెక్కలు తడిసినటువంటి పక్షులు బయటికి వస్తూ ఉన్నాయి. అవి గమనిస్తారనమాట ఈ వానరులంతా కూడా. అదిగో ఈ పక్షులు బయటికి వస్తూ ఉంటే వీటి రెక్కలు తడిచిపోయి ఉన్నాయి, కాబట్టి ఇక్కడేదో నీళ్లు ఉండి ఉంటాయి, ఈ బిలంలో నీళ్లు ఉండి ఉంటాయి, మనమందరము నెమ్మదిగా వెళ్ళి ఆ నీటిని త్రాగైనా సరే ముందు ప్రాణాలు నిలుపుకుందాము అని చెప్పి బయలుదేరుతారు. చాలా కష్టమైనటువంటి ప్రదేశం అది. లోపలికి వెళ్ళటమే, కన్ను పొడుచుకున్నా కూడా చీకటి కనపడదు. వీళ్ళంతా కూడా ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకొని నెమ్మదిగా ఆ గుహలోకి ప్రవేశిస్తారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, లోపలికి వెళ్ళగానే చాలా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది ఆ గుహ. అది స్వయం ప్రభాదేవి ఒక తాపసిలాగా ఉంటుంది అక్కడ. చాలా రమ్యమైనటువంటి గుహ, మనసుకు విశ్రాంతినిచ్చేటువంటి గుహ. అక్కడ కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు ఆకలి దప్పులన్నీ కూడా తీర్చుకున్నారు. అనంతరం మేము ఈ కార్యం కోసమని వచ్చాము, సీతాన్వేషణ కార్యక్రమంలో బాగా అలిసిపోయినాము, ఇక మాకు శక్తి సామర్థ్యాలు లేవు అంటే, ఆమె చక్కగా ఆ తాపసి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలన్నీ కూడా పెట్టిన తర్వాత, ఇక మీరు వెళ్ళండి అని చెప్పినని కళ్ళు మూసుకోమని, వచ్చినటువంటి దారి మళ్ళీ మీరు వెళ్ళటం కష్టము, చాలా కష్టం అని చెప్పి వీళ్ళందరినీ కళ్ళు మూసుకోమన్నది. ఆమె తపశ్శక్తి చేత వీళ్ళందరూ కూడా కళ్ళు తెరిచేసరికి ఆ దక్షిణ సముద్ర తీరంలో ఉంటారు. ఈ విషయాన్ని గుర్తుకు తెస్తూ ఆ తారుడు అనేటువంటి వాడు, మనం పోయి మళ్ళీ ఆ బిల్లంలోనే ఉందాం, ఎవరికీ తెలియదు, హాయిగా అక్కడ జీవిద్దాం, ఎవరు కనుక్కోవచ్చారు, మనం అక్కడికి వెళ్ళొద్దు, సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళవద్దు అని చెప్పి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే, దానికి సమాధానంగా హనుమ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంగద, ఈ వానర వీరులు ఎవరూ కూడా నీతో మరణించటానికి సిద్ధంగా లేరు. ఎందుకని అంటే, చాలా కాలం అయిపోయింది, వాళ్ళ సంతానం, వాళ్ళ భార్య పిల్లలంతా కూడా బెంగ పెట్టుకుని ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ ఇంటికి తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ నీతో ప్రాయోపవేశ దీక్షకి ఎవరు కూడా రారు. పోనీ ఆ బిలంలోకి వెళ్ళి ఉందామో అని చెప్పి అనుకుంటున్నావేమో. లక్ష్మణుడి యొక్క బాణాల రుచి నీకు తెలియదా? ఇంద్రుడి వజ్రాయుధం కూడా ఆ బిలాన్ని ఏదో పైపైన కొద్దిగా కొట్టింది, కానీ లక్ష్మణుడు అక్కడి నుంచి గనక బాణ ప్రయోగం చేస్తే ఎంత పెద్ద పర్వతాలైనా సరే చీలిపోతాయి. ఎలాగా లక్ష్మణుడి బాణాలు ఎంత పదునుగా ఉంటాయి అంటే, ఈ గుహ, ఈ పెద్ద పర్వత శిఖరము నువ్వేదో అనుకుంటూ ఉన్నావు, ఆకును చీల్చేసినట్టుగా చీలుస్తాడు లక్ష్మణుడు. అంత వాడి అయినటువంటి బాణ పరంపర కలిగినటువంటి వాడు ఒక్క లక్ష్మణుడు. ఆయన ఒక్క బాణం చాలదా, ఎక్కడి నుంచి తప్పించుకుంటావు నీవు అంగదా అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు హనుమ. అంటే ఏంటి, కార్య విముఖత చూపించినటువంటి అంగదుడికి కార్యోన్ముఖుణ్ణి చేస్తూ ఉన్నాడు ఇక్కడ హనుమ. ఇదండి చక్కని సమయంలో, మంచి సమయంలో మంచి ఉపదేశం ఇచ్చేటువంటి ఒక గురువులాగా కూడా హనుమ మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాడు. ఈ సన్నివేశం చూస్తూ ఉంటే, కురుక్షేత్ర సంగ్రామంలో ఆ యుద్ధం చేయటానికి సంకల్పించుకొని నేను యుద్ధం చేయలేను అని చెప్పి అర్జునుడు ఎప్పుడైతే చతికిలబడ్డాడో, అప్పుడు కృష్ణుడు ఆయనని మళ్ళీ కార్యోన్ముఖుణ్ణి చేయటానికి, యుద్ధోన్ముఖుణ్ణి చేయటానికి భగవద్గీతను ఏ విధంగా ఉపదేశించాడో అదేవిధంగా ఇక్కడ కర్తవ్య బోధ చక్కగా చేస్తూ ఉన్నాడు హనుమ. ఒక గురుస్థానంలో నిలబడి, ఆచార్య స్థానంలో నిలబడి, అందుకని కొంచెం గద్దించినట్లుగా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. స్వల్పం హి కృతమింద్రేణ క్షిపత అనిశంపురాహం అశనింపురా లక్ష్మణో నిశితైర్బాణై భింద్యాత్ పత్రపుటం యథా. నిశితమైనటువంటి లక్ష్మణుడి బాణాలు పత్రపుటాన్ని, అంటే ఒక చిన్న ఆకును చీల్చేసినట్టుగా ఈ పెద్ద పర్వత గుహను చీల్చివేస్తాయి. లక్ష్మణస్యతు నారాచ బహవః సంతి తద్విధాః వజ్రాసని సమస్పర్శ గిరీణామపి ధారణాః. ఒక్క శరము కాదు అటువంటిది, ఒక్క దివ్యమైనటువంటి అస్త్రం ఒకటే కాదు, లక్ష్మణుడి దగ్గర అనేకమైనటువంటి దివ్యాస్త్రాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకో అంగద, జాగ్రత్త. స్మరంతః పుత్రధారాణం నిత్యోద్విగ్న బుభుక్షితాః ఖేదిత దుఃఖశయ్యాభిః
త్వాం కరిష్యంతి పృష్ఠతః. వీళ్ళు మిగిలినటువంటి వానర వీరులంతా కూడా ఆలు బిడ్డల మీద బెంగగా ఉన్నారు. కాబట్టి నీ ప్రయత్నాన్ని విరమించుకో. అస్మాభిస్తు గతం సార్ధః వినీతవ వినీతవదుపస్థితం అనుపూర్వ్యాత్తు సుగ్రీవో రాజ్యే త్వం స్థాపయిష్యతి. ఏమంటున్నావు నువ్వు? సుగ్రీవుడు నాకు రాజ్యాన్ని ఇవ్వడు, ఎట్లాగూ సుగ్రీవుడికి గనక సంతానం కలిగితే ఆయన కొడుకునే రాజుగా చేస్తాడు, ఆయన దగ్గర నేనేదో సేవకుడుగా పనిచేయాలి, అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి కన్నా ఇక్కడ మరణించటం మేలు అని చెప్పి నీవు అంటున్నావు. కానే కాదు, సుగ్రీవుడు మాట తప్పడు, చాలా ధర్మాత్ముడు, ఇటువంటి మాటలు నీవు మాట్లాడవద్దు అని చెప్పి నిన్ను ప్రాణం ఒకెత్తుగా చూసుకుంటాడు సుగ్రీవుడు. అలాగే నీ తల్లి తారను కూడా చాలా గౌరవ మర్యాదలతో చూస్తూ ఉన్నాడు. ఇటువంటి పద్ధతిని నీవు విడిచిపెట్టు, కార్యములోకి దిగు అని చెప్పి చేయాల్సినటువంటి బోధ మొత్తము కూడా చక్కగా చేసుకుంటూ వచ్చాడండి హనుమ. అంటే ఎన్ని కోణాలు మనం దర్శిస్తామో హనుమ వ్యక్తిత్వంలో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక అభయ ప్రదాతగా ఉన్నాడు, వాక్య కోవిదుడుగా ఉన్నాడు, ఎదుటి వాళ్ళ మనస్సులో ఎటువంటి ఊహలు ఉన్నాయో వాటిని గమనించగలిగినటువంటి సమర్థుడు, ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని అంచనా వేయగలిగినటువంటి వాడు హనుమ. అంతేకాదు, తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చాలా సుస్పష్టంగా చెప్పగలిగినటువంటి వాడు. అంగదుడు యువరాజు అని ఏమాత్రమూ భయపడలా. అంగదుడు కార్య విముఖుడైతే, మరణానికి ఆసన్నమైతే అతనిని దండించటానికి కూడా, అంటే వాక్యాలతో దండించటానికి, మాటలతో దండించటానికి కూడా ఒక ఆచార్య స్థానాన్ని కూడా ఇక్కడ స్వీకరించాడు హనుమ. ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉంటుందో హనుమలో అనేక కోణాలలో అనేక విధాలుగా మనం చక్కగా దర్శించాలి. ఇవన్నీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటాయి హనుమలో మనకి. మిగిలినటువంటి విషయాలు మళ్ళీ తర్వాయి భాగంలో తెలుసుకుందాం. రామానుగ్రహంతో స్వస్తి.